అప్పన్న నిజరూప దర్శన భాగ్యం దక్కుతుందా లేక నిరాశే మిగులుతుందా? నాయకుల హైటెక్ మాటలు, నత్తనడకన పనులు. సింహాద్రి అప్పన్న టికెట్ల విక్రయంలో మొరాయిస్తున్న సర్వర్లు, భక్తుల ఓపికకు పరీక్ష పెడుతున్న దేవాదాయ శాఖ. టెక్నాలజీ యుగంలోనూ ఈ అవస్థలు ఎందుకు? సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని కన్నులారా దర్శించుకోవాలన్న భక్తుల ఆశలు దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్నాయి. ఈ నెల 20న అత్యంత వైభవంగా జరగాల్సిన సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లు, ప్రత్యేకించి దర్శన టికెట్ల విక్రయ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసింది. వరుసగా 4 ఏళ్లుగా టికెట్ల జారీలో పునరావృతమవుతున్న పాత సమస్య ఈసారి తలెత్తడం యంత్రాంగం వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ఆన్లైన్ సర్వర్ల మొరాయింపు, ఆఫ్లైన్ కేంద్రాల వద్ద వసతులలేమి, వెరసి మహిళలు, వృద్ధులు సైతం ఎండలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. చందనోత్సవం ఆఫ్లైన్ టికెట్లు బ్యాంకుల వద్ద అందుబాటులో ఉంటాయని దేవస్థానం ఈవో వెంకటరావు చేసిన ప్రకటనతో మంగళవారం ఉదయం నుంచే భక్తులు సింహాచలంలోని యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల వద్దకు పోటెత్తారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుందామనుకున్న భక్తులకు నిరాశ ఎదురైంది. సర్వర్లు పనిచేయకపోవడంతో గంటల తరబడి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గత్యంతరం లేక బ్యాంకుల వద్దకు పరుగులు తీసిన భక్తులు అక్కడ కిలోమీటర్ల మేర బారులు తీరారు. సరైన క్యూ లైన్ల నిర్వహణ లేక టికెట్ల జారీలో జాప్యంతో వృద్ధులు, మహిళలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. చందనోత్సవానికి సంబంధించినటువంటి 300 రూపాయలు, 1000 రూపాయల టికెట్లని జారీ చేయడానికి ఆన్లైన్ ద్వారా ఏర్పాట్లు చేయబడ్డాయి. అయితే ఆన్లైన్ లో టిఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా చందనోత్సవ టికెట్లు పర్చేజ్ చేస్తున్నప్పుడు వాటిని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకునే సమయంలో కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చి కొన్ని భక్తులు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే దీనికి సంబంధించి ఏపీటీఎస్ టీమ్ అందరు కూడా అట్ హైయెస్ట్ లెవెల్లో వాళ్ళు కంటిన్యూస్ గా శ్రమిస్తున్నారు. ఈ సమస్యని అతి త్వరలోనే వాళ్ళు పరిష్కరిస్తారు. పరిష్కరించిన వెంటనే మళ్ళీ భక్తులకి అందరికీ మెసేజ్ ఇవ్వబడుతుంది. కాబట్టి భక్తులు ఎవరు ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా టీం అనేది నెక్స్ట్ వచ్చే 2-3 గంటల్లో ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ చేస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఒక పక్క భక్తులు రోడ్ల మీద పడికాపులు కాస్తుంటే, ప్రభుత్వ పెద్దలు, దేవస్థానం అధికారులు మాత్రం అన్ని సజావుగా సాగుతున్నాయి అన్నట్లుగా సమీక్షలు, ప్రకటనలు చేయడం విస్మయం కలిగిస్తుంది. సోమవారం సింహగిరిపై ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, సామాన్య భక్తులతో పాటు ప్రముఖులకు ఒకే విధమైన దర్శనాలు లభిస్తాయి. ఉదయం 5 గంటల తరువాత వచ్చే ప్రముఖులు ఎవరైనా సామాన్య భక్తుల్లాగే దర్శనాలు చేసుకోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. సీసీటీవీల పర్యవేక్షణ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామన్నారు. ఏర్పాట్లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్య భక్తుల దర్శనమే మేజర్ ప్రయారిటీ కింద మేము తీసుకోబోతున్నాం. ఈసారి మా అంచనా అయితే 2 లక్షల వరకు మేము అంచనా వేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక 2 లక్షల మంది భక్తులకి 300 రూపాయల టికెట్లు కూడా ఒక 20,000 వరకు ఇచ్చే ఏర్పాటు. అదేవిధంగా 1500 టికెట్, 1000 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్ తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకి దర్శనార్థం స్టార్ట్ అవుతుంది. సో భక్తులు కూడా మా అందరికీ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. 5 గంటల లోపల దర్శనం కూడా ఆపేస్తాం. అంతరాలయ దర్శనం కూడా ఆపేస్తాం. అంతరాలయ దర్శనం ఎప్పుడైతే 5 గంటల్లో ఆగారో ఆ టైంలో ఎవరు వచ్చినా కూడా ఇంక్లూడింగ్ మీ పైనుంచి దర్శనం చేసుకునేది. మీరు లాస్ట్ టైం కూడా చూసారు, ఎక్కడా కూడా అటువంటి వైలేషన్ జరగలేదు. అంతరాలయ దర్శనం ఆ రోజు ఉండదు. కేవలం 2 గంటలు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుంది. తర్వాత అంతరాలయ దర్శనం ఉండదు. ప్రతి ఒక్కరికి స్వామివారు కనిపించేటట్టుగా లోపల కూడా 4 స్టేజ్లు వేస్తారు. 4 స్టేజ్ల వారీగా వాళ్ళు ముందుకు వెళ్తారు, మూవ్ అవుతారు. కాబట్టి స్వామివారు కనిపించలేదు. ఈవెన్ దో మేము నుంచొని చూసుకుంటున్నాం, మా హైట్ నుంచొని చూసుకుంటున్నాం కనిపిస్తున్నారా లేదా నెక్స్ట్ స్టెప్ మీదకి. సో అంత క్లియర్ కట్ గా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. భీమిలి
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక అడుగు ముందుకేసి ఉత్సవ నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 15 నాటికే ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించాం. గత ఏడాది జరిగిన ఘటనలు పునరావృతం కాకూడదు అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మనకు లాస్ట్ ఇయర్ చందనోత్సవం ఒక అనుకోని దురదృష్టకరమైన సంఘటన జరగడం, కొంతమంది భక్తులు అక్కడ చనిపోవడం కూడా జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి ఈసారి జరిగే చందనోత్సవంలో ఎలాంటి అపరిస్థితులు లేకుండా అంతా కూడా సజావుగా జరిగేటట్టుగా ఉండటం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. మనం కూడా చూస్తున్నాం, దాదాపు ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ కావచ్చు. రేపు 15వ తారీఖు కల్లా ఆల్మోస్ట్ అరేంజ్మెంట్ సంబంధించి అన్ని కూడా అంటే ఒక 5 days ముందే అన్ని కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతోటి ఇవంతా కూడా చక్కగా సజావుగా జరగాలని, సామాన్య భక్తులు ఎవరైతే ఒక దూర ప్రాంతం నుంచి వస్తున్న భక్తులు ఉన్నారో అతనికి కూడా దర్శనం సజావుగా అయ్యి ఆ స్వామివారి దర్శనం చేసుకున్న ఒక భావంతో, మంచి ఫీల్ తోటి బయటకు వెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే దీని మీద ప్రభుత్వం మంత్రుల కమిటీ కూడా ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అలాగా ఉంటారు. అందరూ ఆధ్వర్యంలో నాట్ ఓన్లీ సింహాచలం, ఆ రాష్ట్రంలో జరిగే అన్ని ఇటువంటి ఫెస్టివల్స్ సంబంధించి శివరాత్రికి కానీ లేకపోతే మిగతా పండుగలకు, ఉగాదులకు అన్నిటికీ అయితే ఈ క్రౌడ్ ఎక్కువగా ఉంటారో ఆ టైంలో ఆ మంత్రుల కమిటీ కూడా దీన్ని పర్యవేక్షించాలని ఒక సీరియస్నెస్ ఉండటం కోసం. ప్రభుత్వం, మంత్రులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో భక్తులు పడుతున్న పాట్లకు పొంతన లేదు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏప్రిల్ 15 నాటికే ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే కనీసం ఆన్లైన్ టికెటింగ్ సర్వర్ను ఎందుకు పటిష్టం చేయలేకపోయారు? సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా ఏర్పాట్లు పూర్తయినట్లు ఎలా చెబుతారు? సామాన్య భక్తులకు పెద్దపీట అని పదే పదే చెబుతున్న నాయకులు ఆ సామాన్యుడు కేవలం ఒక కనీస టికెట్ కోసం బ్యాంకుల వద్ద రోడ్ల మీద పడుతున్న ఎండదెబ్బను ఎందుకు గమనించలేకపోతున్నారు? గత 4 ఏళ్లుగా టికెట్ల విషయంలో ఇదే గందరగోళం జరుగుతున్నప్పుడు దేవాదాయ శాఖ, ఐటీ విభాగాలు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? మంత్రుల కమిటీలు పర్యవేక్షిస్తున్నా, ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నా సామాన్య భక్తుడి కష్టాలు ఏమాత్రం తీరలేదనడానికి తాజా టికెట్ల జారీ ప్రక్రియే నిదర్శనం. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం భక్తుల పాలిట ఓ మధురానుభూతిగా మిగలాలి కానీ ఇలా ప్రయాసలు పెట్టి పరీక్షించకూడదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆన్లైన్ సర్వర్లను పునరుద్ధరించడంతో పాటు ఆఫ్లైన్ కేంద్రాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తుల కష్టాలను తీర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చందనోత్సవం టికెట్ల విక్రయాలకు ఏప్రిల్ 17వ తేదీనే ఆఖరు కావడంతో అప్పన్న భక్తుల్లో టెన్షన్ మొదలైంది. చేతిలో సమయం తక్కువగా ఉండడం, సాంకేతిక సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాకపోవడంతో ఈ ఏడాదైనా స్వామివారి నిజరూప దర్శనం దొరుకుతుందా లేదా అన్న ఆవేదన నెలకొంది. కేవలం సాంకేతిక లోపాలను సాకుగా చూపి భక్తులకు దైవ దర్శనానికి దూరం చేయడం తగదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఐటీ విభాగాన్ని అప్రమత్తం చేసి సర్వర్ల సామర్థ్యాన్ని పెంచాలని, అలాగే బ్యాంకుల వద్ద మరిన్ని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి అవసరమైతే టికెట్ల విక్రయ గడువును ఏప్రిల్ 17 దాటి మరో 2 రోజులు పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.